ఏమైంది? వాళ్ళు వస్తున్నారా? నాకేం చేయాలో తెలియటం లేదు. ఇంట్లో ఉండగలనా అని తెలియటం లేదు. నా జీవితంలో మొత్తం అంతే. నా జీవితంలో ఏమనుకున్నా లాక్కొని వెళ్ళిపోతారు. ఎవరు వచ్చి లాక్కొని వెళ్ళరు. నువ్వంటున్నావు నిన్ను జీజీ తీసుకెళ్తుంది కదా. నేను తను ఎప్పుడూ వదిలేశాను. నువ్వెందుకు అలా ఆలోచిస్తున్నావు? చాలు ఏడ్చించాలి కానీ వెళ్ళి మొహం కడుకునిరా. వెళ్ళు. ముఖం కడుక్కో. ఒక నిమిషం. సెలీనా మేడంకి ధైర్యం కొంచెం ఎక్కువని నేను అనుకున్నాను. ఇందువల్లే చెప్పాను నువ్వు నాతో ఉండాలని. ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా? సడన్ గా అలా చెప్తే ఎలా? నువ్వు చెప్పినట్టుగా సర్టిఫికెట్స్ అన్ని అటెస్ట్ చేశాను కదా. మరి ఇంకేంటి? తర్వాత ఇంకేం చేయాలో చెప్పు. ఎప్పుడు వెళ్ళాలో చెప్పు. ఈ రోజు వెళ్ళమన్నా వెళ్తాను. తర్వాత ఈరోజు ఈవినింగ్ మనం కలుద్దామా? సరే ఉంటాను. నేను తర్వాత కాల్ చేస్తాను. ఇటు చూడరా, ఇదిగో భోజనం తీసి పెట్టాను. నువ్వు వెళ్ళి బంగ్లాలో ఇచ్చేసిరా. అక్కడ అన్నీ ఉన్నాయి, నేనే వెళ్ళడం లేదు. ఎందుకురా ఇలా అంటున్నావు? ఆ సారికి ఇదంటే చాలా ఇష్టం. తీసుకువెళ్ళరా. దీన్ని తీసుకువెళ్ళి ఇవ్వకపోతే అమ్మ నన్నే తిడతారా. తీసుకువెళ్ళు. అక్కడ పెట్టు, నేను తీసుకెళ్తాను. మర్చిపోకురా. తీసుకెళ్తాను అన్నాను కదా. త్వరగా తీసుకువెళ్ళు. ఊరికే ఇందులో చేపల పులుసు ఉంది. ఈరోజు అన్నయ్య ఇంట్లో ఒక ఫంక్షన్, అందుకే అంకుల్కి ఇవ్వమని పంపించారు. అయితే నువ్వే తీసుకెళ్ళివు. అయ్యో, నేను కొంచెం బయటికి వెళ్ళాలి. అది జ్యోతిష్ కొట్టు వరకు వెళ్ళాలి. కొత్తగా ఏమన్నా సమస్య? హే, పాత కేసే కొంచెం క్లియర్ చేయాలి. ఏదైనా పర్లేదు, నువ్వే ఇవ్వు. సరే. ఇది ఒరిజినల్ గల్ఫ్ నాగే. అది అర్థమైందిలే. ట్యాక్స్ కట్టి పేపర్ సర్జ్ చేయటం వల్ల మాకే నష్టం తెలుసా. న్యాయంగా మీరే ఒక రేట్ చెప్పండి. దీన్ని మేము ఇంట్లో పెట్టుకోవట్లా వ్యాపారం చేయబోతున్నాం. లేదు బంగారంగా కావాలంటే ఇచ్చేస్తాను. ఏమక్కర్లేదు, పనిచేసే వాళ్ళు మా దగ్గర ఉన్నారు. ఫోన్ అటెండ్ చేయరా. ఒక్క నిమిషం వచ్చేస్తాను. సరే. హలో. ప్రాబ్లం వచ్చింది. ఎప్పటి నుంచి? కాసేపు అయింది అనుకుంటా. ఆయన ఏం మాట్లాడటం లేదు. నువ్వు పంచే ఆయన చెస్ట్ మీద పంప్ చేయి. కొంచెం గాలి ఊది చూడు. సరే, నేను ఇప్పుడే వస్తున్నాను. ఒక అంబులెన్స్ తీసుకొస్తున్నాను. సరే వస్తున్నాను, లేవుండు. రే మావా, అంకుల్కి ఏదో ప్రాబ్లం అంట, నేను వెళ్ళి చూసి వస్తాను. సమస్య లేదు, నువ్వు వెళ్ళి సరే, నువ్వు చూసుకో. అయితే మనం ఎలా డీల్ చేద్దాం? క్యాష్ లేదంటే క్యాష్ ఇచ్చేయచ్చు. అంకుల్, పల్స్ ఉన్నట్టు అనిపించట్లేదు.
ఎంతసేపు నుంచి ఇలా ఉన్నారు? కాసేపు అయింది. అంకుల్ 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 మన కోసం నేను ఇలా చేశాను. నువ్వు చేయనన్నావు కదా. హే, భయపడకు. భయపడితే ఇద్దరు ఇరుక్కుంటాం. ఇక నేను ఈ డ్రెస్తో కూర్చుంటాను. అంతా నువ్వే చూసుకోవాలి. ఆయన చనిపోయారు. అయ్యో, ఎప్పుడు? కాసేపటికి ముందు. అంతా ఓకేనే కదా? సరే, త్వరగా